హలో ఫ్రెండ్స్, డైరెక్ట్ సేలింగ్ లో దాదాపు చాలా వరకు కంపెనీలు చూశాను. ఆ కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ని చూశాను, ఆ కంపెనీ యొక్క ప్లాన్స్ చూశాను. కానీ చివరిగా వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అన్నది ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 కారణాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అందులో మొట్టమొదటిగా, మనకు ఫ్యూచర్ ఉండాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కి ఫ్యూచర్ ఉండాలి. ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కి ఆ ఫ్యూచర్ ఉందని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అందులో ఎస్పెషల్ గా వోల్టన్ VR4 అనే ప్రోడక్ట్ కి మన ముందు తరాలకు చాలా అవసరం అనేది మాత్రం చాలా గట్టిగా చెప్పగలం. ఎందుకన్నది మీకు తర్వాత పాయింట్లలో మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఒక ప్రోడక్ట్ ఒక కస్టమర్ కి ఇంట్రడ్యూస్ చేసామంటే ముందు మనకున్న పేరు చెడిపోకూడదు. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్ లో మార్కెటింగ్ చేసే వాళ్ళ మీద మార్కెట్ లో ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. ఏమంటే ఏదో విధంగా ప్రోడక్ట్స్ ను మన చేత కొనిపిస్తారనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ కస్టమర్ కి ఇవ్వడం వల్ల మంచి పేరు వస్తుందని నేను చాలా నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఒక కస్టమర్ కి ఒక ప్రోడక్ట్ ఇచ్చే సమయంలో మా ప్రోడక్ట్ మంచిది, తీసుకొని మంచి ఫలితాలు పొందని మాత్రమే చెప్పగలం. కానీ ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీలో దీనికి పూర్తి రివర్స్ గా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ ఇది వరకు పొందిన వారి ఫలితాలు చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని చాలా నమ్మకంగా కస్టమర్ కి చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ యూజ్ చేసి చాలా మంచి ఫలితాలు పొందిన వారు కొన్ని వేల మంది ఉన్నారు. వారి వీడియోలు కూడా యూట్యూబ్ లో చాలా వరకు ఉన్నాయి. సో అందుకు కస్టమర్ కి మనం చాలా నమ్మకంగా ఫస్ట్ వాడిన వారి వీడియోలు చూడండి, తర్వాతే నిర్ణయం తీసుకోండి చాలా నమ్మకంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇందులో మార్కెటింగ్ చేసే ఏజెంట్లకి పెద్దపీట వేస్తూ నెట్ కామర్స్ అనే సరికొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. సో ఈ విధానం ద్వారా మార్కెటింగ్ చేసే ఏజెంట్లకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ముందు ముందు మీకు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నెల నెల కొనాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ సేలింగ్ లో ఏ కంపెనీలో చూసుకున్నా సరే ఖచ్చితంగా నెల నెల కొంతవరకు ఒక 2,000 కానీ 3,000 కానీ 5,000 కానీ పెట్టి కొంత ప్రోడక్ట్ అనేది మనం పర్సనల్ గా తీసుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అటువంటి అవసరం లేదనమాట. నెల నెల ఖచ్చితంగా కొనాలనే రూల్ ఇక్కడ లేదు. మరి సేల్స్ ఎలా అవుతాయని మీరు అడగొచ్చు. ఈ 6 నెలల్లో ఈ కంపెనీలో నేను అబ్జర్వ్ చేసిన దానిలో దాదాపు 80% అనేది రీసేలింగే జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ కి అవసరం ఉండే తీసుకుంటారు తప్ప బలవంతంగా మనం ఎవరికి ఏ కస్టమర్ కి తీసుకోండి అని మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఐడికి రెన్యువల్ ఛార్జెస్ అనేది ఉండదు. నేను చూసిన కొన్ని కంపెనీస్ లో ఏంటంటే 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఖచ్చితంగా రెన్యువల్ అనేది ఖచ్చితంగా ఐడి రెన్యువల్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఐడి తీసుకున్న తర్వాత 1 ఇయర్ వరకు మీరు వర్క్ చేయలేదు అంటే ఖచ్చితంగా 1 ఇయర్ తర్వాత వర్క్ చేయాలంటే అక్కడ ఐడి అనేది రెన్యువల్ చేసుకునే పొజిషన్ చాలా కంపెనీల్లో చూశాను. కానీ ఇక్కడ మాత్రం మీరు ఐడి తీసుకున్న తర్వాత లైఫ్ టైం అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఎటువంటి ఐడి రెన్యువల్ చార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి, సైడ్ వాల్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంది అంటే, మీకు ఒక సైడ్ 4 రూపాయల బిజినెస్ అయినా సరే సైడ్ వాల్యూమ్ అనేది చేయకపోతే మీరు ఆ జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో ఆ కమిషన్ కి మీరు ఎలిజిబుల్ కారనమాట. సో ఖచ్చితంగా ఎంతో కొంత సైడ్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ సైడ్ వాల్యూమ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎలాంటి టార్గెట్స్ లేవన్నమాట. చాలా కంపెనీలో ఎలా ఉంటుందంటే, మీరు 1 మంత్ లోనో 2 మంత్ లోనో ఒక కొంత బిజినెస్ ఇస్తే మీరు ఈ లెవెల్కి వెళ్తారు అన్న టార్గెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి టార్గెట్స్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ అనమాట. చాలా కంపెనీలో చూసాను నేను, ఒక సైడ్ 100 సేల్స్ అయినాయంటే ఇంకొక సైడ్ అనేది ఖచ్చితంగా 15 డేస్ కో 1 మంత్ కో ఖచ్చితంగా 100 సేల్స్ అవుతేనే ఆ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకు యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఒక సైడ్ అనేది 100 సేల్స్ అయినాయంటే మీరు లైఫ్ లో ఎప్పుడైనా సరే ఇంకొక సైడ్ మ్యాచింగ్ అయిందంటే మాత్రం అమౌంట్ అనేది మీ ఐడిలోకి యాడ్ అయిపోతుంది. సో ఎటువంటి ఫ్లష్ అవుట్స్ లేవు, లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈజీ ప్లాన్. చాలా కంపెనీలో చూసాను 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆ ప్లాన్ గురించి విన్నా కూడా చాలా వరకు అర్థం కాదనమాట. అండ్ మనం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా అంత టైం స్పెండ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది. ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది. కానీ ఇక్కడ అలా కాదు. జస్ట్ 10 minutes లో కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు ఒక 10 నిమిషాల్లో కొత్త వారికైనా ప్లాను అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయదగ్గ ప్లాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, డైలీ విత్ డ్రా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో మరుసటి రోజు మీరు విత్ డ్రా పెట్టేసుకోవచ్చు. విత్ డ్రా పెట్టిన ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ మనకు బ్యాంక్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అది కూడా ఎటువంటి కండిషన్స్ లేకుండా. సో ఈ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలా మంచి కమిషన్ ఇస్తుంది కంపెనీ.
ఒక ఐడికి డైరెక్ట్ రెఫరల్ కింద 2,000 అండ్ రిటైల్ ప్రాఫిట్ కింద దాదాపు 3,000 పైన ఇస్తుంది అనమాట. అంటే దాదాపు ఒక ఐడి పైన 5,000 పైన కమిషన్ ఇస్తున్న ఏకైక కంపెనీ. అండ్ ఒక పాన్ కార్డు మీద నెలకు 1,8,00,000 రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ అమౌంట్ 1,8,00,000 కాకుండా మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ సేవింగ్స్ కూడా మన కోసం కంపెనీ అనేది ఇచ్చే కమిషన్ తో పాటు ఇవన్నీ ఎక్స్ట్రాగా వచ్చే ఇన్కమ్స్ అన్నమాట. మన కోసం, మన ఫ్యూచర్ కోసం కంపెనీ కొంత అమౌంట్ సేవ్ చేసి, సేవింగ్స్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఈ కంపెనీ దాదాపు 10 కంట్రీస్ లో ఉంది. ఈ 10 కంట్రీలో ఎక్కడి నుంచి అయినా సరే మనం బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో కాంపిటీషన్ అనమాట. సో ఈ నల్ల అల్లం సారానికి ఈ కంపెనీ ఒక ఫార్ములాతో మనకు తయారు చేసి ఇస్తుంది. ఈ ఫార్ములాకి కంపెనీ వచ్చేసి వరల్డ్ వైడ్ పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. సో ఇటు మనకు కాంపిటీషన్ అనేది ఉండదు అనమాట. అండ్ మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ కంపెనీ సిగ్నేచర్ ప్రోడక్ట్ అయిన వోల్టెన్ VR4 ప్రోడక్ట్ అనేది ఒకే ఒక ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినది. అది ఓన్లీ బ్లాక్ జింజర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మాత్రమే ఇస్తారు. వేరే ఇంగ్రీడియంట్స్ ఏది ఉండదండి. ఇప్పుడు మనకు ఇంగ్రీడియంట్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఆ ప్రోడక్ట్ దేంతో తయారు చేస్తారు అనేది ఇంగ్రీడియంట్స్ తెలియకోకుండా కూడా మార్కెట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఆ సమస్య లేదనమాట. జస్ట్ ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో తయారు చేసిన వోల్టెన్ VR4 ప్రోడక్ట్ అనేది, ఆ ప్రోడక్ట్ ని చూసి నేను ఈ కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంగ్రీడియంట్స్ వెయిట్ లాస్ ప్రోడక్ట్ కానీ, లేదంటే VCTకి సంబంధించి ఒక టీ ప్రోడక్ట్ కానీ కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తున్నారు. కాకపోతే నేను మెయిన్ చూస్ చేసుకున్నది మాత్రం వోల్టెన్ VR4 ప్రోడక్ట్ అండి. అండ్ నెక్స్ట్ చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ నల్ల అల్లం అనేది దాదాపు ఇండియన్స్ కి అయితే దాదాపు అందరికీ తెలిసిన ప్రోడక్ట్. ఎందుకంటే జనరల్ గా ఇంట్లో అల్లం యూజ్ చేస్తాము. మనం యూజ్ చేసే అల్లం మామూలుగా తెల్లగా ఉంటుంది. సో ఇది ఏమంటే ఇది నల్ల అల్లం అనమాట. సో ఈ నల్ల అల్లం అనేది ఇండియన్స్ కి చాలా సుపరిచితం అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే జస్ట్ నల్ల అల్లం సారంతో తయారు చేసిన ప్రోడక్ట్ అంటే కస్టమర్ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ కస్టమర్ కి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పుకోదగ్గది హై క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు నల్ల అల్లం అనేది ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందండి, మన ఇండియాలో కూడా దొరుకుతుంది. కాకపోతే థాయిలాండ్ లో పండే నల్ల అల్లంకు మాత్రమే మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని సైంటిఫికల్ గా ప్రూవెన్ అనమాట. సో ఆ థాయిలాండ్ బ్లాక్ జింజర్ ని మాత్రమే తీసుకొని కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల కస్టమర్ కి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పుకోదగ్గది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ వోల్టెన్ VR4 ఒక్క ప్రోడక్ట్ దాదాపు 40 రకాలుగా మానవ శరీరానికి ఉపయోగపడుతుంది. దాదాపు 40 రకాల డిసీజెస్ కానీ, డిజార్డర్స్ నుంచి బయటికి రావడానికి ఈ వోల్టెన్ VR4 ప్రోడక్ట్ అనేది చాలా సహాయపడుతుంది. అండ్ ఇందులో నాకు నచ్చిన ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డాక్టర్లు, సైంటిస్టులు పరిశోధన ఆధారంగా తయారు చేసిన ప్రోడక్టే ఈ వోల్టెన్ VR4 అనమాట. ఎందుకంటే ఈ నల్ల అల్లం పైన దాదాపు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అందులో ఎస్పెషల్ గా డయాబెటీస్ మీద ఈ వోల్టెన్ VR4 ప్రోడక్ట్ హ్యూమన్స్ పైన కూడా క్లినికల్ ట్రయల్ చేశారనమాట. అంటే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయా లేదా అనేది క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారు. అండ్ ఇంకొకటి కొలెస్ట్రాల్ కి సంబంధించి హ్యూమన్స్ పైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారనమాట. సో దీనికి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ మొత్తం నేను చూసిన తర్వాతే ఈ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇన్ని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి వారికైనా ఈ ప్రోడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో అటు డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ, జర్నలిస్ట్ గానీ, జడ్జీలకు గానీ, సో ఎవరికైనా పరిచయం చేయదగ్గ ప్రోడక్ట్ అనమాట. ఈవెన్ నేనే పర్సనల్ గా ఒక జిల్లా జడ్జి గారికి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది డయాబెటీస్ సంబంధించి. సో ఆయన కూడా వాడుతున్నారు, మంచి ఫలితాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. సో ఇది వేరే థర్డ్ పార్టీ వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి లేబుల్ చేసి సేల్ చేసే కంపెనీ కాదు. ఓన్ గా 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి వీళ్ళకి. చాలా కంపెనీలో నేను చూసాను కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే మల్టిపుల్ కంపెనీల్లో ఉంటాయన్నమాట. లోపల ఉన్న ఆ ప్రోడక్ట్ అయితే ఒకటే, కాకపోతే పైన లేబుల్స్ చేంజ్ చేసి సేల్ చేస్తున్నారు అనమాట. కానీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి మలేషియా అండి. 2018 లో స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ మార్కు కూడా లేదు. అని ఇంకొకటి ఎలాంటి కండిషన్స్ లేవండి. కండిషన్స్ అంటే ఇప్పుడు చాలా కంపెనీలు ఎలా ఉంటుందంటే ఒక మనం చేసేది మార్కెటింగ్ అయినా మనకు సేల్స్ ని బట్టి కమిషన్ ఇస్తున్నా కూడా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందంటే ఈ కంపెనీలో చేసేటప్పుడు ఇంకో కంపెనీ పని చేయకూడదు, ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వకూడదు, ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి.
కానీ ఇక్కడ అలాంటి రూల్స్ ఏవి లేవండి, నో కండిషన్స్ అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దాదాపు 10 దేశాల్లో ఈ 10 దేశాలకు ఈ కంపెనీ ప్రోడక్ట్ సప్లై ఉంది కాబట్టి ప్రతిదీ ఆ దేశానికి అనుగుణంగా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్న కంపెనీ అండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పుకోవాలంటే దాదాపు ఏ ఫారిన్ కంపెనీ అయినా ఫస్ట్ నార్త్ ఇండియాలో వచ్చిన తర్వాత మన సౌత్ కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ మన సౌత్ ఇండియాలోనే స్టార్ట్ చేశారు, అది కూడా చెన్నై హెడ్ ఆఫీస్. తర్వాత హైదరాబాద్ లో కూడా మన రీసెంట్ గా ఆఫీస్ అనేది ఓపెన్ చేశారు. సో ఈ కంపెనీ మన సౌత్ సైడ్ స్టార్ట్ చేయడానికి కూడా ముఖ్య కారణం జేసీ రెడ్డి సార్ అన్నమాట. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్, ఈ వోల్టన్ VR4 ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మనకే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కి ఒక సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్ గానీ బీపీకి గానీ ఇప్పుడు దాదాపు 30-40 ఏజ్ లోనే వస్తుంది. మన నెక్స్ట్ తరం వచ్చేసరికి అది నాకు తెలిసి 20 ఏజ్ లో నుంచి ఇంకా ముందు నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డయాబెటీస్ గానీ బీపీకి గానీ కొలెస్ట్రాల్ గానీ అది ఓవర్ వెయిట్ కి సంబంధించి గానీ. సో ఇలాంటి డిజార్డర్స్ కి మనం ఫస్ట్ నుంచి టాబ్లెట్స్ అనేది యూజ్ చేయకుండా ఈ వోల్టన్ VR4 అనేది నెక్స్ట్ తరానికి చాలా ఉపయోగపడుతుందని, ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని నేను 100% నమ్ముతున్నాను అండి. ఇది ఏ విధంగా బెస్ట్ సొల్యూషన్ అవుతుంది అనేది నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో లింక్ కావాలన్నా కూడా నాకు ఒకసారి వాట్సాప్ చేశారంటే ఇక్కడ కనిపించిన నెంబర్కి ఆ వీడియో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇవ్వండి మొత్తం దాదాపు 30 కారణాలు నేను ఇందులో జాయిన్ అయి నేను వర్క్ చేయడానికి. సో ఇది ప్రతి మార్కెటింగ్ లీడర్ కి ఇది ఉపయోగకరమైనది. సో ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.